శ్రీరామ సీతారామ. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న. నువ్వు పరిస్థితిని ఇంత తొందరగా అర్థం చేసుకుంటాను అనుకోలేదమ్మా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషానికి నేను ఒకనే కారణం కాదమ్మా. నా ఉద్దేశానికి ఊపిరి పోసింది స్రవంతి. స్రవంతి అంటే మొన్న? అవునమ్మా, ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయి. నిజానికి తను నా ఫ్రెండ్ కాదు, లాయర్. నేను లాయర్ని కలిసి కోర్టు ద్వారా నీ ఆస్తి నీకు వచ్చేలా చేద్దామనుకున్నాను. కానీ అలా చేస్తుంటే ఆస్తి దక్కిదేమో కానీ ప్రాణానికి ప్రాణమైన నీ అన్న నీకు దూరం అయ్యేవాడు. కానీ స్రవంతి ఆ పరిస్థితి నుంచి బయటపడేసింది. తను లాయర్గా కాకుండా మనసున్న మనిషిగా, ముఖ్యంగా మన మనిషిగా, మన ఇంట్లో మనిషిగా, మనలో ఒకరిగా మావయ్యతో మాట్లాడింది. మావయ్య మనసు మార్చింది. ఆ అమ్మాయి మన కోసం ఇంత చేసిందంటే చాలా సంతోషంగా ఉందిరా. ఆ అమ్మాయికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. నిజమేనమ్మా. మేము వచ్చేటప్పుడు మావయ్య కూడా ఇదే మాట అన్నాడమ్మా. అవునా? అంతే కాదమ్మా, తను మనతో కలిసి ఉంటే చూడాలని ఆశగా ఉందన్నాడు. మా అన్నయ్య అలా అన్నాడా? మా అన్నయ్య అభిప్రాయం అదే అయితే నా అభిప్రాయం అదే. స్రవంతే ఈ ఇంటి పెద్ద కోడలు. స్రవంతిని ఇంటి కోడల్ని చెయ్యాలనిపించి ఆ భగవంతుడే మా అన్నయ్యకి చెడు ఆలోచన కలిగించుంటాడు. కాబట్టి స్రవంతి నీ భార్య కావాలనేది ఆ దైవ నిర్ణయం. ఇక నుండి స్రవంతి నీ భార్య ఎలా కావాలో అదాలోచించు. అమ్మా, ఆ, ఈ హ్యాపీ మూమెంట్ లో మంచి స్వీట్ చేసి తీసుకురా. ఆ, ఇప్పుడే చేసుకొస్తాను. ఒరే బ్యాంకు, ఎంత ఎదిగిపోయావురా. ఆ రోజు గుళ్ళో నాకు ఎన్ని కహానీలు చెప్పావురా. రే, ఇంకెందుకు రాలేసాం, వెళ్ళి ప్రపోజల్ చెప్పేసి. అమ్మో బాగోదేమరా, చనువు ఇస్తే చంకనెక్కిందని తను హెల్ప్ చేసింది కదా, నేను చనువు తీసుకొని తన్ని ప్రేమిస్తానని అనడం ఎంతవరకు కరెక్ట్? అలా ఎందుకు అనుకుంటావురా? నువ్వు ఇష్టపడుతున్నట్టే తను కూడా నేను ఇష్టపడుతుండొచ్చు కదా. ఉండొచ్చు అనుకో. ఇంకా అనుకో ఏంట్రా, మామయ్య తన్ని ఇంటి దాని అయితే బాగుంటుంది అన్నప్పుడు ఆ అమ్మాయి విషయాన్ని ఏమైనా ఖండించిందా? లేదురా, తనేం రియాక్ట్ అవ్వలేదు. అంతేకాదు, తనే నేను కృష్ణ గారికి కావాల్సిన దాన్ని అని కూడా చెప్పింది. అవునా? తను ఇంకేముంది? తనేమనలేదు, కానీ గుళ్ళో పూజారి తెలియక మేము భార్యాభర్తలు అన్నప్పుడు కూడా తను ఏమనలేదు. అంతేకాదు, గుళ్ళో పూజారి గారు మమ్మల్ని శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిలో వస్తాను కూడా దీవించారు. మరి ఇంకేంట్రా, మౌనం అర్ధాంగీకారం. ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో మౌనంగా ఉంది అంటే తన మనసులో నువ్వు ఉన్నట్టే కదరా. అంతేనంటావా? ఇంత చెప్పినా తెల్లమొహం వేసుకుని అంతేనంటావేంట్రా? ఫోన్ తీ, కాల్ చేయి. తన మనసులో మాట అదే అయితే తనే చెప్తుందేమో చూద్దాం లేరా. రే, నువ్వు మనిషివి పెరిగావు కానీ బుర్రే పెరగలేదురా. ఆడపిల్లలు అంత త్వరగా బయటపడర్రా. మగవాళ్ళం మనమే చొరవ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ముహూర్తం? ఓరిని ఎర్రి. సరేరా, నువ్వు భయపడుతున్నావు కాబట్టి డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్లకుండా మెసేజ్తో స్టార్ట్ చేయి. కానీ రే, ఇంకేం ఆలోచించకు. మెసేజ్ సెండ్ సెండ్. ఈడు జోడు బాగున్నారు. మీరిద్దరూ చిలకా గోరింకల్లా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి ఆలోచిస్తోంది?
బావగారి గురించి అయ్యుంటుంది. ఏంటక్క, కృష్ణ గారి గురించి ఆలోచిస్తున్నావా? అలాంటిదే లేదే. నువ్వు లేదు అనడంలోనే ఉంది అని అర్థం అవుతోంది. కృష్ణ గారు నీకు మంచి చాయిస్ అక్క. ఈడు జడు చాలా బాగుంటుంది. కానీ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే. నీలాగే ఆయన కూడా నీ గురించి ఆలోచిస్తుంటారు. మెసేజ్ పెట్టారనుకుంటా, చూడు. ఆయనే మెసేజ్ పెట్టారే. నిజంగా? అక్క అక్క, నువ్వు కూడా వెంటనే రిప్లై ఇవ్వు. అమ్మో, రిప్లై వద్దే, నాకు భయంగా ఉంది. ఇలాంటి వాటికి భయపడకూడదక్క. ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేస్తేనే లవ్ సక్సెస్ అవుతుంది. ఇది ఏయ్, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? నువ్వు కామ్గా ఉండని చెప్పానా? ప్లీజ్ మెసేజ్ వద్దే. సెండ్. ఇప్పుడు చూడు అవతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో. మెసేజ్ వచ్చిందా? రేయ్, గేమ్ రా ఇది. ఛే! నన్ను టెన్షన్లో పెట్టి ఇంత ప్రశాంతంగా గేమ్ ఆడుకుంటున్నాడు. వీడొక్క హాయ్ అని మెసేజ్ ఇచ్చినందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నాడు. పొరపాటున ఆ అమ్మాయి వీడి లవ్ని యాక్సెప్ట్ చేస్తే వీడు తట్టుకోగలడా? యాహూ! ఒరేయ్, సెవెంత్ రిప్లై ఇచ్చిందిరా. దీనికే అంత ఆనందపడిపోతావేంట్రా? అసలు కదంతా ముందుంది. ఇటు ఇంకో మెసేజ్ పెడతాను. ఒరేయ్ వద్దురా, ఇంక చాలరా. అది నా ఫోను. చాలు అని సరిపెట్టుకోవడానికి ఇది భోజనం కాదురా, ప్రేమ. ప్రేమ అనే సముద్రానికి మొదట అలా తాకింది ఇప్పుడేగా. మెసేజ్ చేస్తా నాకు. ఒరేయ్ వద్దురా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. అబ్బా, జాగ్రత్తగా మెసేజ్ టైప్ చేయి, హట్ అవ్వకూడతాను. కానీ ఇప్పుడు ముహూర్తం. ఓకే. మళ్ళీ మెసేజ్ ఇస్తారంటావా? అక్క, అలా తీరాన్ని తాకి అక్కడే ఆగిపోదు, మళ్ళీ సముద్రంలోకే వస్తుంది. నువ్వేం కంగారు పడకు, తప్పకుండా మెసేజ్ వస్తుందక్క. చెప్పనా వస్తుందా? అమ్మా తల్లి, సిగ్గు తర్వాత ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం చేస్తున్నారని పంపించారు. అబ్బో, ఎంత ప్రేమో. దీనికి సరైన రిప్లై నేనిస్తానుగా. ఇటీ. ఏయ్, మళ్ళీ ఏమని మెసేజ్ పెడతావే? ఉండు. ఏమనిచ్చావో చెప్పవే, నాకు చాలా టెన్షన్ గా ఉందే. ఇంకా రిప్లై రాలేదేంటి? డివ్వురా నాకు. ఏంట్రా మొహంలో పెట్టావేంటి? మెసేజ్ ఏమైనా వచ్చింది? మీరు చాలా మంచివారు అనుకున్నాను. ఇలా మెసేజ్లు పెట్టి పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారని అస్సలు ఊహించలేదు.
ఇది కరెక్ట్ కాదు అని మెసేజ్ పెట్టిందిరా. అందుకే మెసేజ్ వద్దన్నాను. నేనైతే బాగా పరిచయం పెంచుకున్నాక అప్పుడు మెసేజ్ పంపించేవాడిని. మొత్తం నాశనం చేసావు కదరా. నిన్ను వదిలిపెట్టనురా. చంపేస్తానురా నిన్ను. చంపేస్తానురా. అరే మీ గురించి ఆలోచిస్తాను మెసేజ్ పెట్టిందిరా. అవునా? నేను నమ్మనురా. నిజమేరా? ఎంత టెన్షన్ పెట్టావురా? ఏం చేస్తున్నావురా? నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నానని రిప్లై ఇస్తున్నాను రా. నీ మొహన్ రా. ఆగే ఇక్కడేరా. ఇలాంటప్పుడే మనం ఆలోచించి అడుగు వేయాలి. మనం రిప్లై ఇవ్వకూడదు. తన నుంచి మెసేజ్ కోసం వెయిట్ చేయాలి. వద్దురా, మొదటికే మోసం వస్తుందేమో. ఏమీ అవ్వదురా. ఎదురు చూపులోనే ఇష్టం పెరుగుతుందిరా. నాకు వదిలే. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఓకేనా? అంతేనంటావా? అంతే. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకు. నాకు నిద్ర వస్తుందిరా, నేను పడుకుంటాను. రేయ్, పొరపాటున ఆవేశపడి మెసేజ్ పెట్టావనుకో, ఇక లైఫ్ లో అమ్మాయి నీ జోలికే రాదు. అమ్మో, అయితే పెట్టను. మెసేజ్ పెడదామా వద్దా? Yo, boys, I am singing song. Soup song. Flop song. Why this colaveri, colaveri, colaveri deep? Why this colaveri, colaveri, colaveri deep? Rhythm correct? Distance la moon color white. Change over mama. Only English. కాలర్ ట్యూన్ కావాలంటే 12125 కి మెసేజ్ పెట్టండి. నెలకి 30 రూపాయలే. ఏంటి ఇది? తన దగ్గర నుంచి తప్ప అన్ని మెసేజ్లు వస్తున్నాయి. పోనీ మనమే ఇంకొకసారి మెసేజ్ ఇద్దామా? వద్దక్కా, నువ్వెట్టి పరిస్థితుల్లో అలాంటి పొరపాటు చేయకు. నీ గురించి ఆలోచిస్తున్నాను అన్న తర్వాత కూడా రిప్లై రాలేదంటే తప్పకుండా నేను వెయిట్ చేయించాలనే బావగారి దగ్గర నుంచి మెసేజ్ రాలేదు. అది కాదే. చూడక్క, బావగారు నువ్వనుకున్నంత అమాయకులేం కాదు. ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టు మనం కూడా ఉండాలి. ఏమోనే, ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నీ విషయంలో ఏం చేయాలో అంతా నేను చెప్తాను. ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా పడుకో. అచ్చుగుద్దినట్లు మేడం గారు లాగే ఉన్నారు సార్. ఈ అమ్మాయి మేడం గారు ఒక్కళ్ళేనని నాకు సందేహంగా ఉంది సార్. ఇప్పుడు నా కళ్ళెదురుగానే ఉన్నారు. ఏటో ఈ కుక్క కాపలా. సార్, మీరు వెళ్ళి పడుకోండి, టెన్షన్ పడకండి. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావడం లేదు. అది కాదు సార్, నేను చెప్పేది. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణానికి స్పృహ వచ్చే వరకు ఈ వాసుదేవ్కి నిద్రుండదు. నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణానికి స్పృహ వచ్చే వరకు ఈ వాసుదేవ్కి నిద్రుండదు. ప్లీజ్ సార్, ఐసీయూ ముందు ఉండడానికి మా హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. అవును చిన్నబాబు, ఆనందు స్పృహలో లేడు. ఇప్పట్లో లేచే అవకాశం కూడా లేదు. మనం ఇక్కడ నుండి చేసేది కూడా ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్నే వద్దాం చిన్నబాబు.
సరే రాజు, దగ్గరలో ఏదైనా గెస్ట్ హౌస్ ఉంటే చూడు. అలాగే చిన్నబాబు. డాక్టర్, ఆనంద్ జాగ్రత్త. అతనికేమీ జరగడానికి వీల్లేదు. ఒకవేళ అతనికి ఏమైనా జరిగితే హైదరాబాద్లో ఈ హాస్పిటల్లో ఉందనే విషయం జనాలు మర్చిపోతారు. జాగ్రత్త. టైం 1 గంట అయింది, ఇంకా మెసేజ్ రాదేంటి? లాభం లేదు, నేనే మెసేజ్ ఇస్తాను. పొరపాటున ఆవేశపడి మెసేజ్ పెట్టావనుకో, ఇక లైఫ్లో ఆ అమ్మాయి నీ జోలికే రాదు. అమ్మో, వాడు చెప్పింది నిజమైతే ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావురా. ఓ, గురక కూడాను. పోనీ వాడినే లేపు అడిగితే అదే కరెక్ట్. అమ్మో, మంచి నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు లేపితే కలేమో అనుకుని కుమ్మేడు కదా, తప్పదా? తమ్ముడు, తమ్ముడు. ఏంట్రా? మనసంతా ఏదేదోలా ఉందిరా, నిద్ర పట్టడం లేదు. మనస్సంతా ఏదో కాదురా, ప్రేమలో ఉన్నట్టుంది. ప్రేమలో పడితే అంతే, ఆకలి, దాహం, నిద్ర ఏమీ ఉండవు. ప్రేమించే అమ్మాయి తప్ప ప్రపంచంలో ఏది గుర్తుండదు. డైలాగ్ కామన్ గా ఉన్నా ఏంటో కొత్తగా ఉందిరా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను ఇంకా ప్రేమలో పడలేదు కాబట్టి హ్యాపీగా నిద్రపోతాను. నువ్వు కూడా వెళ్ళి పడుకోవడానికి ట్రై చేయి. నిద్ర పట్టకపోతే నీ పాటలు నువ్వు పడరా, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయదురా. ఏంటో అబ్బో, గెస్ట్ హౌస్ చాలా బాగుంది. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. అబ్బా మగాడు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు మై గెస్ట్ హౌస్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? నువ్వు నాకే విధంగా సాయపడలేవు. అలా అనకండి సార్, మీరు నా అతిథి సార్. నన్ను ఏదో ఒక విధంగా వాడుకోండి సార్. నేను ఏ విధంగానూ వాడుకోలేను. రూమ్ కావాలి. అలాగే సార్. ఎన్ని రోజులు ఉంటారు సార్? 1 గంట అవ్వచ్చు, 1 రోజు ఉండొచ్చు, 1 నెల అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు. అబ్బా, సంవత్సరం ఉంటారా? రాసుకో. మీకు ఏ విధంగా సహాయపడగలనా సార్? నాకే విధంగా సహాయపడక్కలేదు. ఆ కీస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్. సార్, రూమ్ నెంబర్ 6 సార్. 6? 6. అబ్బా, ఈ నంబరు నీ ఫేస్ కు తగ్గ నంబరు. అబ్బా, సంవత్సరం అంట. అసలే ఇద్దరు మగలు. తమ్ముడు, 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 తమ్ముడు. మళ్ళీ ఏంట్రా? అంటే నేను మెసేజ్ ఇవ్వలేదు కాబట్టి రిప్లై ఇవ్వడానికి స్రవంతి బిడియ పడుతుందేమో. పోనీ ఒకే ఒకసారి నేనే మెసేజ్ పెట్టనా? ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? ఎంతరా? 2. అర్ధరాత్రి మెసేజ్లు పెట్టుకోవడానికి మీరు ఇంకా ప్రేమించుకోవట్లేదురా, ప్రపోజ్ చేసుకునే స్టేజ్లోనే ఉన్నారు. అది కాదురా, స్రవంతి కూడా నాలాగే నిద్రపోకుండా నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తుందేమో. వెయిట్ చేయాలరా, అందుకే కదా నేను మెసేజ్ పెట్టద్దు అని చెప్పింది. ఎదురు చూడాలి.
నీ గురించి ఆలోచించాలి.